బస్తాల సాయం కాడి నుంచి మొదలు పెడితే, భూ సమస్యల కాడి నుంచి మొదలు పెడితే, కుట్టు మిషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆరోగ్య సమస్యలు ఏమున్నా నేరుగా నా దగ్గరకు తీసుకొచ్చి పని చేయించింది. ఈ గ్రామంలో స్కూల్ పిల్లలకు కూడా అందరికీ బాటా షూస్ పంచాలన్నా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ బాటా షూ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒక ఆడబిడ్డ సర్పంచ్ కాకముందుకే ఈ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ ఇంకోరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ వేరే వాళ్ళని గెలిపిస్తే ఏమవుతుంది, ఆయన కాగితాలు పట్టుకొని ఇంకో ఆయన దగ్గర పోవాలి, ఆయన ఇంకో ఆయన దగ్గర పోవాలి. ఇక్కడ మనకు ఆ పరిస్థితి లేదు. నేరుగా నా దగ్గరికే నేనే ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తా. మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలోనే మనం గ్రామ పంచాయతీ దగ్గర ఈ సభ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ చెప్పిన సర్పంచ్ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ గారిని నిలబెడుతున్న మీ అందరు అంగీకారమేనా అంటే ఆ రోజు మీరంతా చేతులు లేబట్టి అంగీకారం అనేటువంటి మీ అభిప్రాయాన్ని తెలియజేసినారు. ఆ రోజు నుంచి కూడా ఆడబిడ్డ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రసన్న కుమారి కాదు అభ్యర్థి, వాళ్ళ ప్రతి ఆడబిడ్డ అభ్యర్థే. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళల్ని గుర్తించి మహిళకు మొదటి అవకాశంగా సర్పంచ్ పదవిని అప్పచెప్పాలని చెప్పి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పటికే నేను ఈ గ్రామానికి 4-5 సార్లు రావడం జరిగింది. ఈ గ్రామం పట్ల మాకున్నటువంటి అభిమానం కానీ, ఈ గ్రామంలో మనమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే రావడం జరిగింది. నా దగ్గరకు వస్తుంది చాలా ఈ గ్రామ సమస్యలు తీసుకొని, అన్న ఈ భూమి పంచాయతీ నేను ఎన్నోసార్లు కలెక్టర్తో మాట్లాడి ప్రసన్న కుమార్ గారు అందుబాటులో ఉంటారు, కలెక్టర్ గారు మీరు పిలిపించుకొని పని చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆమె నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతుంది. కానీ ఇంకా వేరే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు నేరుగా పోయే పరిస్థితి ఉండదు. మళ్ళీ పాత పైరవీలు పాత లెక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఊరికి ఒక ఆడబిడ్డకున్న శ్రద్ధ, ఒక ఆడబిడ్డకున్నటువంటి నిబద్ధత మనం గుర్తించుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, చాలామంది చాలా రకాలుగా చెప్పిపోతూ ఉంటారు. కానీ ఇవాళ మీ పిల్లల దగ్గరనైతే ఓట్లు లేవు కదా, కానీ మీ పిల్లల కాళ్ళకు బాటా షూస్ వేయాలని ఎందుకు ఆలోచన చేసింది? మీ గూడు కట్టుకుంటే కనీసం నా వంతు సాయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక సిమెంటు బస్తాలు, ఒక ఇల్లాల లెక్క మీ అందరికి అందజేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే ఉద్యమం, బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఒక అబ్బాయి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మనకు కొట్టగొట్టిందని చెప్పి ఆత్మ బలిదానం చేసుకున్న ఘటన నిన్న మొన్న చూసినాం మనం ఆ విషయం అంతా. సో కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, 34% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళ జీవితాంతం మన పొట్టలు కొట్టినోళ్ళే తప్ప మనల్ని ఆదుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్నటువంటి సూచన ఒకటే, మహిళా సోదరులారా, మీరు చాలామంది చాలా చైతన్యవంతమైన గ్రామం ఇది. అందరూ కూడా చాలా తెలివితో ఆలోచించేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి గ్రామం ఇది. సేమ్ టైం అందరూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు బ్రతికి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నటువంటి గొప్ప గ్రామం. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతమైనటువంటి గ్రామం. ఖచ్చితంగా ఈ గ్రామం మరింత ముందుకు పోవాలి. ఈ గ్రామం గౌరవం నిలబడాలి. ఎక్కడైనా ఈ గ్రామం నుంచి ఒకరోజు తాజకృష్ణ హోటల్లో ఈ పార్టీ లాంచింగ్ రోజు ప్రసన్న కుమార్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మా రాష్ట్ర నాయకత్వం అంతా డిసైడ్ చేసి ఈ ఆడబిడ్డను మనం గౌరవించుకుందామని చెప్పినాం. ప్రసన్న కుమారి గారిని ఇక్కడే కాదు ఇంకా పై స్థాయికి తీసుకుపోతాం. ఈ గ్రామాన్ని కూడా అదే స్థాయిలో పై స్థాయికి తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నిన్న నన్ను పోలీస్ నిర్బంధంలో గృహ నిర్బంధం చేసిరు. ఎందుకు చేసిరు? ఒక బిడ్డ చనిపోతే నేను సాగుకుపోతా అంటే ఎవరైనా పోవచ్చట, కానీ తీన్మార్ మల్లన్న పోవద్దట. ఎందుకు పోవద్దు? తీన్మార్ మల్లన్న పోతే గల్లా బట్టి అడుగుతాడు కాబట్టి ప్రభుత్వాన్ని, అందుకే రావద్దని చెప్పి అరెస్ట్ చేసిరు. సో ఈ రకంగా ఈ ప్రభుత్వం కేవలం భయపడుతుందంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి భయపడుతుంది, అది తీన్మార్ మల్లన్నకు మాత్రమే భయపడుతుంది. ఇక్కడ ఉండేటువంటి నాయకులు లక్ష చెప్తా ఉంటారు, వాళ్ళ కథ ఏందో రెండు సంవత్సరాల్లోనే క్లియర్గా అర్థమైపోయింది, వాళ్ళు ఏమీ చేయలేరండి. వాటర్ కాబట్టి సోదరి మల్లారా, ఇక్కడ నేను నేరుగా ఉన్నా, మీ ముందు ఉన్నా, నేను ఎమ్మెల్సీగా మీ ముందుకు వచ్చి నిలబడ్డా. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను తీర్చడం కోసం
నేను నా శక్తియుక్తులా పోరాటం చేసి మీ సమస్యలన్నిటిని గట్టెక్కిస్తా. ఏమున్నా నాకు చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా తరఫున నా ప్రతినిధిగా ఇక్కడ మా ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ ప్రసన్న కుమార్ నిలబడ్డది. ఆమె ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ వార్డు సభ్యుల ప్యానల్ను కూడా గెలిపిస్తే ఇలా మళ్ళీ వార్డు సభ్యులకు మళ్ళీ వేరే వాళ్ళకి వేసారు. వార్డు సభ్యులు కూడా వీళ్ళే గెలవాలి. ఎందుకంటే సర్పంచ్కి ఉప సర్పంచ్కి కలిసి చెక్ పవర్ ఉంటుంది. ఈసారి సర్పంచ్ ఉప సర్పంచ్ మనోడైతే ఎంత అద్భుతం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఒకటి వాళ్ళకిచ్చి ఒకటి వీళ్ళకి ఇస్తామంటే ఏమవుతుందంటే మళ్ళీ ఆయన నేను సంతకం పెట్టాను పోతాడు, ఈయన ఇటు పోతూ ఉంటాడు. ఇద్దరు మనోళ్ళే ఉంటే అభివృద్ధికి మంచి జరుగుతుంది. వార్డు సభ్యులను అలాగే సర్పంచ్ అభ్యర్థి కూడా కంప్లీట్గా మన ప్యానల్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకు నైపుణ్య శిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. యువకులు ఎవరు ఖాళీగా తిరగకుండా వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూసిరు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 27 హామీలు ఇచ్చింది. 27 హామీలు ఇస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా నేను అసెంబ్లీలో నేను చట్టసభలో మాట్లాడేటప్పుడు చెప్పిన ఇది దొంగ బిల్లు తెస్తా ఉన్నారు, దీని ద్వారా మా బీసీల బతుకు మారదని చెప్పి బిల్లు పెట్టిన రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు నేను ఏదైతే చెప్పినో ఈరోజు అదే జరిగింది. మనమంతా మేల్కోకపోతే, మనమంతా ఏకతాటిపైకి రాకపోతే ఇంకా మోసం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ అందరు కూడా వినండి, వాళ్ళేం చెప్తున్నారో వినండి, వీళ్ళేం చెప్తున్నారో వినండి, మేమేం చెప్తున్నామో వినండి. ఈ బిడ్డ అసలు సర్పంచ్ కాకముందుకే ఎన్ని పనులు ప్రారంభించింది, ఏ రకంగా ముందుకు పోతా ఉంది, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఆలోచించండి. పుట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయన ఓటేసినాం అనుకో ఏం జరుగుతుంది? మీకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా మీరు ఓటేసిరు అంటే మీ తలలో అన్నం ఎత్తుకపోయి బయట పాడేసినా మీరు ఓటేసిరు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఓటేసిరు. కాబట్టి ఇక మీకేమి ఇవ్వకపోయినా మీకు ఓట్లు వేస్తారనేటువంటి మాట పోతుంది. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రసన్న కుమార్కి ఓటేస్తే చెంపపెట్టు అవుతుంది, ప్రజలు ఓడిస్తారు అని ముక్కు బిండి పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఆడబిడ్డ మామూలు ఆడబిడ్డ కాదు. ఈ ఆడబిడ్డను అందించినటువంటి ఊరు, ఈ ఊరుకు ఖచ్చితంగా రుణపడి ఉంటాం. మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి అభ్యర్థిని ప్రకటించిన ఈ గ్రామం మీ అందరి సమక్షంలో నిర్ణయం జరిగింది. మీ అందరూ కూడా ఈ బిడ్డను ఆశీర్వదించి రేపు 11 తారీఖు నాడు జరిగేటువంటి 14 తారీఖు నాడు జరిగేటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలలో ఉంగరం గుర్తు పైన ఓటేసి, అలాగే ఈ వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినటువంటి గుర్తుల పైన కూడా ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించండి. మీరు గెలిపించిన తెల్లారి నుంచే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. నేనే వస్తా ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి నిధుల నుంచి 20 లక్షల రూపాయలు మొట్టమొదటిగా ఈ గ్రామానికి ఖర్చు పెట్టబోతా ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నా, మొదటి దఫా 20 లక్షలు, రెండో దఫా మరిన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆడబిడ్డను గెలిపించినందుకు అభివృద్ధి జరిగిందనేటువంటి పేరు మీకు చూపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరిమణులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికలంటే అన్నం కాదు, ఎన్నికలంటే హక్కు, ఎన్నికలంటే జీవితం, ఎన్నికలంటే శ్వాస, ఎన్నికలంటే మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిందిగా తల్లులందరినీ కోరుతా ఉన్నా. మీ అందరికి కూడా మరొకసారి మాకు ఎలాంటి డౌట్ లేదు. మా సర్వే ప్రకారం ఏం జరగానో అది జరుగుతూ ఉంది. ఈ ఊరిలో మంచి జరుగుతూ ఉంది. ఈ ఊరికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ ఆడబిడ్డ ఖచ్చితంగా ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాబోతూ ఉంది. మంచి మెజార్టీతో ఈ ప్రజలు దీవించబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే వరంగల్లో సభ పెట్టినప్పుడు ఈ గ్రామం నుంచి మీరంతా తరలి వచ్చినారు. మొట్టమొదటిసారిగా మా బిడ్డలు ఉన్నారు ఇక్కడ, మా బీసీ బిడ్డలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఈ తొగుట తొగుటకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ మా బిడ్డలు వీళ్ళని ప్రకటించిన ఒకే ఒక్క పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి మీరు అందరం కలిసి మన రాజ్యాన్ని సాధించుకొని ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తును మార్చుకుందాం. ఇవాళ దవాఖాన్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం. దవాఖాన్లో ఏ దవాఖానకు పోయినా కూడా లక్షల రూపాయలు తగలేయాలి. ఇవాళ ఈ గ్రామం నుంచి ఎవరైనా యశోద ఆసుపత్రికో లేకపోతే ఇంకెక్కడనో పని పడితే
తీన్మార్ మల్లన్న వస్తే ఏం జరుగుతుంది? ఒక్క ఫోన్ కాల్లో మీకు సంబంధించినటువంటి సమస్య తీరిపోతుంది. లక్షల రూపాయలు తక్కువ చేయించి బిల్లులు మెడలు వంచి మీకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా వీళ్ళతోనే నన్ను అవుతుంది అవతల నిలబడ్డోళ్ళతో నేరుగా నేనే చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేనే మీకోసం పనిచేస్తా. మీ పిల్లల చదువులు కానీ, మీ పిల్లల వైద్యం కానీ, మీ ఆరోగ్యం పట్ల కూడా చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించుకుంటూ ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసి మీ అందరికీ అప్పగించడమే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మా ప్రసన్న కుమార్ గారి ఆశయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా ఒకసారి ఈ బిడ్డను ఆడబిడ్డను 2 చేతులు లేబట్టి ఆశీర్వదించాల్సిందిగా మనసారా కోరుకుంటా ఉన్నా. జై జై టిఆర్పి, జై టిఆర్పి. థ్యాంక్ యూ. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ధన్యవాదాలు. గెలిపిద్దాం గెలిపిద్దాం అంటే ప్రసన్న కుమార్ గెలిపిద్దాం 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 ఉంగరం గుర్తుకే. మొత్తం వినవాడ ఊరంతా ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మైనారిటీ సోదరులకు మాత్రమే నమస్కారం. ఇక ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మన బీసీ బిడ్డ మాటూరి నవన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ ఎన్నిక ఎవరెవరికి మధ్య ఎన్నిక ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకంటే ముందు కొంత హిస్టరీ చెప్తా మీకు. ఇవాళ తీన్మార్ మల్లన్న ఇక్కడికి వచ్చిందంటే ఈ బిడ్డ మన బిడ్డ అని చెప్పడానికి వచ్చిండు, మన వర్గాల బిడ్డ అని చెప్పడానికి వచ్చిండు. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరు మీద మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, విద్యా ఉద్యోగాలలో అందజేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇయాలటికి 2వ ఏడాది మాసకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది మాసకం ఇప్పటి వరకు రిజర్వేషన్ ఇవ్వకపోగా మేమంతా కొట్లాడి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపిస్తే బుట్టంగారి మాధవరెడ్డి అనే ఆయన ఓ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లందరూ కలిసి వీళ్ళకు రిజర్వేషన్ ఎట్లొస్తుందిరా, వీళ్ళు మన కింద బతకాలి కదా అని హైకోర్టుకు పోయి కేసేసిరు. హైకోర్టుకు పోయి కేసేసి మనకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నారు వీళ్ళు. ఈ రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటే అనేక మంది బిడ్డలు ఆందోళన చేశారు. కరెక్ట్ గా 3-4 రోజుల క్రితం ఈ రెడ్లు చేసిన మోసానికి ఒక బిడ్డ ఆత్మ బలిదానం చేసుకొని పెట్రోల్ మీద మోసుకొని చచ్చిపోయిన మొన్న బిడ్డ ఈ సాయి ఈశ్వరాచారి.
ఇవాళ మన బిడ్డలకు, మన గౌడోళ్లకు, మన ముదిరాజోళ్లకు, మన చాకలి మంగళోళ్లకు, మన పద్మశాలీలకు, మన యాదవులకు, మన కుర్మోళ్లకు, మన మైనారిటీ సోదరులకు 500 మార్కులు వచ్చిన ఉద్యోగం లేదు. ఇప్పుడు వాళ్లకు 400 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకొని మన కడుపు మీద కొట్టిరు. మన పిల్లల్ని యూనివర్సిటీలో ఆగమైతా ఉన్నారు. ఎప్పుడన్నా మనకేమో రిజర్వేషన్ ఇవ్వాలంటే వీళ్ళు గడికోసారి అడ్డుకుంటారు, కోర్టులకు పోయి మేనేజ్ చేస్తారు. వాళ్ళకు మాత్రం లేదంటమ్మా. మన బీసీల కట 2 లక్షల్లోపు ఉంటేనే 2 లక్షల్లోపు ఉంటే మన క్రిమిలియర్ వర్తించదు. ఆయన 8 లక్షలు దాకున్నా ఆయన పేదోడేనట. ఇగో ఇవి లెక్కలు, వీళ్ళు చేసిన లెక్కలు. 200 ఎకరాలు ఉన్నాయన కూడా ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుందట. గుంట భూమి గతి లేనటువంటి మన బీసీలకు రాదంట. ఎంతటి అన్యాయం ఇది, ఎంతటి మోసం ఇది. వీళ్ళంతా కలిసి ఇదే కొలనుకొండ గ్రామంలో నేను చెప్తా ఉన్నా, మా బిడ్డ, మా బీసీ బిడ్డ మాటూరు నవీన్కు మీ రెడ్ల ఓట్లు వద్దు. మాయే సరిపడ ఓట్లు ఉన్నాయి ఇక్కడ మా బీసీలే. మీరు మీ అంతల మీరుండ్రి, మా అంతల మేముంటాం. మా రిజర్వేషన్ అట్టుకున్నారు కదా, మా బిడ్డల నోటికాడ ముఖ్యత్త కొట్టింది మీరే కదా. ఇక మీ అంతల మీరుండ్రి, మా అంతల మేముంటాం. మీతో పంచాయతీ ఎందుకు మాకు? మీతో పంచాయతీ ఎందుకు? ఇవాళ ఏం జరుగుతుందో చూస్తా ఉన్నారు. కామారెడ్డి కాడ 42% రిజర్వేషన్ ఇవ్వాలి, మనం ఇస్తాను డిక్లరేషన్ చేసిరు. అదంటే కోర్టులు ఆగిపోయేదని చెప్తున్నారు. 42% కాంట్రాక్టులు బీసీలకి ఇయ్యంగా ఎవడొద్దు అన్నాడు. బీసీలకి ఆ బండి కొంచెం వెనక్కి రమ్మన్నాయి. బీసీలకు 42% కాంట్రాక్టులు ఇస్తా అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% మంత్రి పదవులు ఇస్తా అని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, గ్రామాల కొట్టి బీసీ బిడ్డలనే సర్పంచులుగా నిలబెడతా అని చెప్పిండు. ఈడ నిలబెట్టిండా? నిలబెట్టలే. ఈడ కూడా మోసమే చేసిండు. కాబట్టి గొలనకొండ పెద్దలారా, తల్లులారా, మీరు కిరాయి ఇంట్లోని గెలిపిస్తే కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంటి ఓనర్, ఈ గొలనకొండకు ఇంటి ఓనర్ గా ఉండేటువంటి మీ బిడ్డ నవీన్ కుమార్ గెలిస్తే మనకు మంచి జరుగుతుంది, మన ఉద్యమం బలపడుతుంది, వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఇదివరకు ఉన్నప్పుడేమో మనకు ఫస్ట్ ఎంత ఉండే రిజర్వేషన్? 34% రిజర్వేషన్ ఉండే. 34% రిజర్వేషన్ ని ఆ పుణ్యాత్ముడు కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? 34 ఎందుకురా బీసీలకు అని 10% కట్ చేసి 23 తీసుకొచ్చిండు. ఈ మొనగాడు వచ్చి 23 17 చేసిండు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళంతా సీకట్ల ఒకటే, మళ్ళా సీకట్ల ఒకటే. ఎట్లొకటి వీళ్ళంతా? ఈయన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండని ఆయనకెరికే, ఈయన రేసింగ్ లో దొంగతనం చేసిండని ఈయనకెరికే. తెలంగాణను అప్పుల కుప్పల్లో ముంచి దోచుకున్నటువంటి వీళ్ళు మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు వీళ్ళని రేవంత్ రెడ్డి? వీళ్ళిద్దరు కలిసి చీకట్ల ఒకే గొంగట్ల కూర్చొని తింటా ఉన్నారు, మన నోట్లే మన్ను పోస్తా ఉన్నారు. మీకు కథ చెప్పాలి తల్లి. నేను ఈ కథ చెప్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇలా వాళ్ళు వస్తారు మన ఇంటికి, 1000 రూపాయలు పట్టుకొని వస్తారు సాటుగా నాకు ఓటేయమని. ఇదే 1000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఇంటికి పో, మేము ఓటు అమ్ముకుంటామే అంటారు వాళ్ళు. మరి మేమెట్లా అమ్ముకుంటాం? మాకు ఆత్మాభిమానం లేదా? వాళ్ళంట మనల్ని కొంటారట, వాళ్ళు అమ్ముడుకోరట. మీకో కథ చెప్తా బాగినానే, ఇది ఇంటింటికి చెప్పుడు కథ. ఒక ఆయన, ఓ రెడ్డి ఆయన ఏం చేసి కోడిని పెంచుకున్నాడు. కోడిని పెంచుకుంటే ఆ కోడికి 20 గుడ్లు పెట్టినాయి. 20 గుడ్లు పెట్టంగానే పొదిగేసిండు. ఆ కోడిని
పొదిగేస్తే 21 రోజులకి ఏమో ఆ పిల్లలైనాయి. 20 పిల్లలైనాయి. 20 పిల్లలైతే ఆ రెడ్డి ఆయన ఏం చేసిండు, ఆ కోడి పిల్లల్ని తల్లిని తీసుకపోయి ఇంట్లో గచ్చులేసిండు. గచ్చులేసి సన్నటి నూకలు జల్లి ఇన్ని నీళ్లు పోసిండు. ఇన్ని నీళ్లు పోస్తూ ఉంటే 2-3 రోజులు ఆ పిల్లలు గచ్చులనే తిరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి కూడా చిన్న చిన్న గొట్టిస్తూ ఉంది ఆ నూకల్ని, పిల్లలు తింటున్నాయి. ఏ బాబు ఆ మైక్ బంద్ చేయటం. ఇట్లా 2-3 రోజులు నూకలు బుక్కినాయి చిన్న చిన్న పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేసింది ఎరికేనా, గచ్చు మీదకైనా బయటకు ఎక్కింది. గచ్చు మీదకైనా బయటికి దుంకుతా ఉంటే ఈ కోడి పిల్లలు ఏమనుకున్నాయంటే, ఎందుకు పోతున్నావమ్మా బయటికి, మంచిగా రెడ్డి గారు మనకు నూకలు చల్లే నీళ్లు పెట్టే ఇంత సంతోషంగా ఉన్న కాడికే నువ్వు బయటికి తీసుకుపోతున్నావు ఎందుకు, మమ్మల్ని అటు రమ్మంటున్నావు ఎందుకు, నేను రాను అంటే. రాను అంటే ఆ తల్లి చెప్తుంది, ఇప్పుడు కోస్తారు తర్వాత కోస్తారే నీకు తెలియదు వీళ్ళ గురించి, ఇప్పుడు నూకలు కోస్తారు తర్వాత మిడకాయ కోస్తారని చెప్పింది. చెప్తే మా అమ్మ తెలివిలేనట్టుంది అనుకుని ఆ పిల్లలు ఏం చేసినాయి, ఆయనతో తల్లెంట పోయినాయి. తల్లెంట పోయి ఇంట్లో తిరుగుతూ ఉన్నాయి. ఇంట్లోకి మెల్లగా బయటి ధర వాళ్ళకి అడిగి తీసుకొచ్చింది తల్లి కోడి. గర్భకాయలు తీసుకురాగానే తల్లి కోడి ఏం చేసింది, ఈ కడప మీదకి ఎక్కి దూకుతా ఉన్నది. పిల్లలకు నేర్పిస్తుంది ఇట్లా దూకాలని. మీరు చూడరు ఇండ్లలో గట్లే ఉంటుంది. ఇండ్లలో దూకుతా ఉంటే ఎందుకమ్మా ఎండలో మనం కష్టపడు, రెడ్డి గారు మనకు మంచిగా నూకలు పోస్తూ ఉండే నీళ్లు పోస్తూ ఉండే, ఎట్లా తల్లి నువ్వు ఎందుకు పోతున్నావు, నువ్వు పిచ్చిదాని వారికి తెలియదా అంటే పిల్లల్ని బెదిరించి మీరు నా ఇంట రాని బిడ్డ అని బయటికి తీసుకుపోతుంది. బయట ఆకిట్లా పోగానే ఆ తల్లి కూడా ఏం చేస్తుంది, అరుగు పొంటనే తిరుగుతుంటుంది. మెల్లగా అరుగు పొంట తిరిగి కాళ్ళతోని పొక్కిలు చేస్తుంటుంది కోడి. పొక్కిలు చేసి ఏమైనా చెదలో మీదలో దొరికితే మెల్లగా ఇట్లా ముక్కలు చేసి పిల్లలకు తినబెడుతుంది. ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, కూర్చుంటే మనకు నూకలు కోసే రెడ్డి గారు ఉండగా ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పిందట. మీకు తెలియదే తల్లి, మీరు నిమ్మలంగా ఉండురని. ఆయనతో ఏమైంది, కోడి 2 రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని ఆకిట్లకు వచ్చింది. ఆకిట్లకు రాగానే ఆడంగా కుక్కూరుకు వచ్చింది. ఆడంగా కుక్కూరుకు రాగానే ఈ తల్లి కోడి దాని కుక్కను తనదను పోతుంది, పొడుస్తాను పోతుంది. అప్పుడు కుక్క భయపడిపోతుంది. ఏందమ్మా గట్లా తిన్నావంటే వాడు పిరుకోడు రావా అని ఇట్లా బెదిరిస్తాడు వెళ్ళిపోతాడు అని చెప్పి పిల్లలకు చెప్తుంది. అంతనే ఓ పిల్లి వస్తుంది. పిల్లి రాగానే ఏం చేస్తుంది, కోడి తల్లి కోడి కోకో అనగానే పిల్లలన్నీ వచ్చి తల్లి రెక్కల కింద దాచుకుంటాయి. అమ్మ వాడిని బెదిరిస్తే వాడు బాయ్, వీడంటే వీడు బెదిరిస్తే వేరేవాడు కాదు, వీడు నువ్వు ఎత్తుకపోయి తింటాడు వీడు అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళా 2 రోజులకి ఏమవుతుంది, ఈ తల్లి కోడి మెల్లిగా ఈ పిల్లల్ని పెంటకాడికి తీసుకొని పోతుంది. పెంటకాడికి తీసుకుపోతా ఉంటే గద్ద వస్తుంది మీదకి వెళ్ళి. గద్దొచ్చి గద్ద రాగానే మళ్ళా పిల్లల్ని రెక్కల కిందికి తీసుకుంటుంది. తీసుకొని ఇప్పుడు ఏందమ్మా ఎవరు రాలేగా అంటే ఈడ కాదు బిడ్డ మీదికే ఉన్నాడు ఇంకోడు, ఆడు గద్ద వారి మీద నెత్తుకపోయి తింటాడని చెప్తుంది. ఆ తర్వాత గద్ద వచ్చినప్పుడు మీరు ఇట్లా మనం ఇట్లా దాచుకోవాలని అని చెప్పి నేర్పిస్తుంది. తర్వాత 2-3 రోజులకు పెంటకాడి దొరకపోతుంది. ఇక పెంటకాడి పోయి పెంటంతా దొరుకుతుంటుంది తల్లి కోడి. ఇక ఈ పిల్లలు మెల్లగా ఉన్నటువంటి పురుగులు ఊసి అన్ని బుక్తా ఉంటాయి. బుక్కిన తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ అదే పెంటకాడికి తీసుకుపోతుంది తల్లి. తీసుకుపోయి తొవ్వనిగా మీరు దొవ్వుకోరని చెప్తుంటుంది దానికి పిల్లలకు. నేను దొవ్వ మీరే దొవ్వుకోరని చెప్తాయి. అప్పుడు ఆ తల్లి కోడి ఏమంటుంది, మా పిల్లలు ఏమంటాయి, మా అమ్మ ఎంత మారిపోయింది చూడు, ఇదివరకు మంచిగా తొవ్వి మా కాళ్ళకు మాకు నోటి ముంగట వేసింది, మంచిగా మేము రెడ్డి గారింట్లో నూకలు బుక్కెట్లను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి కుక్కలకు పిల్లులకు గద్దలకు భయపడతాను చేసే ఇంత బస్సు అయిపోయింది మా తల్లి అని కోడి పిల్లలు అనుకుంటాయి. మీరు తినాలే బిడ్డ, ఇట్లే మీ కాళ్ళ మీద నేను నిలబడి తినాలే, మీరే దొవ్వుకోవాలి అని చెప్పి చెప్తుంది. కరెక్ట్గా 56 రోజులకు ఈ తల్లి కోడి ఏం చేస్తుంది, పిల్లల్ని దగ్గర తంతా ఉంటుంది. పిల్లల్ని ఎడవాపుతా ఉంటుంది తల్లి కోడి. ఎడవాపుతుంటే అప్పుడు ఈ పిల్లలు ఏమనుకుంటే ఎరికేనా, మా తల్లి మొత్తం మారిపోయింది, ఇది బస్టు అయిపోయింది, మమ్మల్ని దగ్గర రానిస్తలేదు, ఆ రెడ్డి గారే నయమని చెప్పి పిల్లలన్నీ ఏం చేస్తాయి అంటే మళ్ళీ రెడ్డి గారి ఇంట్లో పోతాయి, గచ్చుకాడికి పోతాయి. గచ్చుకాడికి పోయి ఇక నూకలు వేస్తాడేమో నూకలు చల్లిని నూకలు చల్లిండు. ఇక చూసినవా రెడ్డి గారు ఎంత మంచోడు అని చెప్పిండు. చెప్పంగానే అవి నూకలు బుక్కుంటే గిట్లుండాలి, రెడ్డి గారిది పెద్ద మనసు అని అనుకుంటాడు. ఇక రెడ్డి గారి ఇంటికి చుట్టాలు వస్తారా, ఇంకో రెడ్డి గారు
ఇద్దరు రెడ్లు వస్తారు. ఇది వరకు పంచాయతీ పెట్టుకున్న రెండు ఇద్దరు ఇంటికి రాగానే ఈ కోడి పిల్లలు అనగబట్టి కోసి కూరని పెడతారు. అర్థమైందా? ఇక్కడ ఆ కోడి తన పిల్లలకు శత్రువు ఎవడో చూపించింది, ఎవరితోని ప్రమాదం ఉందో చెప్పింది, మనం ఎట్లా బతకాలో చెప్పింది, ఎట్లా మన కాళ్ళ మీద నిలబడాలో చెప్పింది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన బిడ్డ మాటూరి నవీన్ చెప్తుంది కూడా గదే. మరి వాళ్ళ ఇళ్ళకి పోయి మెడలు కోసుకుంటామా, మన కాళ్ళ మీద మనం నిలబడతామో మనం ఆలోచన చేసుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోరి, ఒక రెడ్డి అయినా ఒక బీసీ అయినా నిలబడ్డాడనుకో, ఒక్క రెడ్డి కూడా మన కోట గుర్తు పెట్టుకోరి, వేయరు వాళ్ళు, వెయ్యరు వాళ్ళు. మన బీసీ అయినా రెడ్డి అయినా నిలబడితే నేనేస్తా పడేలా, నేనున్న పడేలా ఈయన. వాళ్ళకు టికెట్లు రాకపోతే అర్ధగంటకు పార్టీ మారుస్తారు, అర్ధగంటకు పార్టీ మారుస్తారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సిన అధికారం. ఎవరు ఇవ్వాలి అధికారం? మనం ఇవ్వాలి అధికారం. మరి బీసీ బిడ్డలారా, బీసీ రక్తం ప్రవహిస్తా ఉంది కదా మన దాంట్లో. మనమంతా బీసీలం కదా, మనమంతా ఎస్సీలం కదా, మనమంతా అణగారిన వర్గాలం కదా. నిజంగా మన శరీరంలో మన బీసీల రక్తం ప్రవహిస్తే మన బిడ్డలు దేనికోసం కొట్లాడుతా ఉన్నారో ఆ జాతికి ఓటేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇలా రిమోట్ గుర్తు, రిమోట్ మీ అందరికి ఎరికేగా, రిమోట్ ఎట్లుంటుందో టీవీ రిమోట్ మీ అందరికి ఎరికేగా. ఆ రిమోట్ మన చేతులు ఉంటే మనకు కావలసిన బొమ్మ పెట్టుకోవచ్చు. ఈ ఊళ్ళో రిమోట్ గుర్తు గెలిస్తే మనకు కావలసిన పని కూడా కట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఈ బిడ్డను ఆశీర్వదించుడి. నేను వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, ఈ బిడ్డ గెలిచిన కొద్ది రోజుల్లోనే 20 లక్షల రూపాయలు ఈ గ్రామానికి నేను పెట్టబోతా ఉన్నా. గెలిపించి పంపించాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక ఈయనని గెలిపిస్తే నేరుగా నేనే పనిచేస్తా. ఇప్పుడు మీరు ఆయన కోటేస్తే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, ఆయన అధికారి దగ్గర పోయి ఆయన ఇంకోటి చేయాలి. ఇదే నవీన్ గారు గెలిస్తే ఏం జరుగుతుందంటే తల్లి, తీన్మార్ మల్లన్న గెలిచినట్టు ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలిచినట్టు నవీన్ గెలిస్తే మీకు ఏ కష్టం ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక్క ఫోన్ కాల్తో నేను చేయగలుగుతా. మీకు ఈయనే కాదు, గుంటూరు నుంచి మొదలు పెడితే అటు విశాఖపట్నం దాకా ఇటు తెలంగాణ అంతటా తీన్మార్ మల్లన్న ఎవరో తెలుసు. మీకు దవాఖానలో పని ఉన్నా, మీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో పని ఉన్నా చేసే బాధ్యత మాది, నేను తీసుకుంటా ఉన్నా. మీరు ఎవరి కింద చేయదాపాల్సిన పని లేదు. ఇవాళ బిగ్ క్లాస్ బీసీలం అంటే బిగ్ క్లాస్ వాళ్ళకంటే చాలా పెద్దోళ్ళం. మీ ఓట్లతో 3 వార్డులన్నా గెలుస్తారా? పోనీడా మీ ఓట్లు మీరు వేసుకొని 3 వార్డులన్నా గెలుస్తారా? అంటే ఎవరి మీద ఎవరు డిపెండ్ అయ్యారు? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మొన్న రైతు భరోసా నిధులు తెచ్చిరు కదా, 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ 9,000లో మన బీసీల నెత్తి మీద ఎంత అప్పు పెట్టి ఎరికేనా? 5,200 కోట్లు మన బీసీల నెత్తి మీద పెట్టి వీళ్ళు రెడ్లు పెట్టి మన బీసీ రైతులకు పంచింది ఎంత ఎరికేనా? 4,300 కోట్లు పంచారు. అప్పేమో 5,200 కోట్లు, మనకు పంచిందేమో 4,300 కోట్లు. మరి ఈ అప్పర్ కాస్ట్ రెడ్లకి ఎంత అప్పు వేసి ఎరికేనా? 870 కోట్లు వేసారు. 870 కోట్ల అప్పు వాళ్ళకి ఎత్తినేసి వాళ్ళ పంచింది 4,200 కోట్లు పంచారు. అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టు? మన సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు. ఒక్కటి కాదు, ఇట్లా అనేకమైనటువంటి లెక్కలు ఉన్నాయి నా దగ్గర. ఈ లెక్కలు బయట పెట్టినందుకే, ఈ లెక్కలు బయటకు వస్తే మమ్మల్ని ఎక్కడ జనం ఓటేయారో అని చెప్పి భయపడుకుంటా తిరుగుతా ఉన్నారు. ఇలా సోదరులారా, ఈ గొర్రెంకొండలో మీ సోదరుడు మీ బిడ్డ గెలిస్తే జరిగేటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. మీకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మిమ్మల్ని కంటికి రెప్ప లెక్క, తల్లి కోడి లెక్క కాపాడుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను తెలియజేస్తూనే, అలాగే మన నవీన్ గెలిస్తే, మన గెలిపిస్తే మన ఊర్లో ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సొంత నిధులతోని, ఎవరికి చేయి దాపకుండా సొంత నిధులు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించబోతా ఉన్నాం. ఓకే,
సొంత నిధులే మరి. ఇయేగా నేను చదువుతున్నాను. గొల్లనకొండ గ్రామ ప్రజల కోసం సొంత నిధులతో అంబులెన్స్, ఒక అంబులెన్స్ ఎక్కడన్నా దవాఖానా పోవాలంటే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఊరూరికి సీసీ కెమెరాలు, వీధి లైట్ల ఏర్పాటు, ఊర్లో ఉన్న అన్ని అంతర్గత రహదారుల్లో సీసీ రోడ్డు ఏర్పాటు నేనే ఇస్తా కదా నిధులు రేపు పొద్దుగాల. గ్రామంలో ప్రతి ఏరియాలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారాలు, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు యువతకు క్రీడా పరికరాలు అందజేయబోతా ఉన్నాం. అలాగే ప్రతి ఏడాది మండల స్థాయిలో గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థికి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించబోతా ఉన్నాం. అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 3,000, 3వ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 2,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రతి ఏడాది షూల పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ మండలం ఏదొస్తుంది అమ్మా? ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న మీ పిల్లలకు బాటా షూస్ వచ్చినాయి అమ్మా? షూస్ పంపించినా నేను వచ్చినాయిగా? ఎవరు పంపించినవి? మీ బిడ్డ నవీన్ ప్రోత్సాహంతో నేనే పంపించిన షూలు మీ పిల్లలకు. మా పిల్లలు ఆత్మగౌరవంతో కాళ్లకు బూట్లు వేసుకొని బడికి పోవాలని పంపించిన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు మీ పిల్లలకు ఉచితంగా బూట్లు పంపించి మా పిల్లలు కూడా మీ పిల్లల లెక్కనే ఉండాలని చేసినటువంటి కార్యక్రమం అదంతా. అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం. అర్హులైనందరికీ పెన్షన్లు గిన్షన్లు ఏమున్నా నా దగ్గరికి తీసుకురా తమ్ముడు, నేనున్నా. మీ ఇల్లు కానీ మీ పెన్షన్లు కానీ మీకు ఉన్నటువంటి భూ సమస్యలు కానీ అన్నిటిని పరిష్కారం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మహిళా సోదరులారా, ఇవాళ చెప్తే పరిశాన్ అవుతారు కానీ 1956 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది ఎరికేనా? 85 మంది ఆడవాళ్ళు ఉంటే ఆ 85 మందిలో మన బీసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 5గురే. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మన బీసీలకు వాటా లేదట. ఇక్కడ అవకాశం ఉన్న చోట సర్పంచ్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా మేమే ఎక్కపోతాం, మేమే చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పిండు. ఈ రిజర్వేషన్ ఎంత తెచ్చింది ఎరికేనా రేవంత్ రెడ్డి గారు? ఏ బీసీలు మీకేమి చెప్పరా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోరా అని జీవో 46 తీసుకొచ్చి మన ముఖాలు కొడితే ఇవాళ ఈ ఊర్లో రెడ్లు పోటీ చేస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళకి ఛాన్స్ లేదు. అందుకోసమే మీ అందరికి కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఈ గొల్లనకొండ గ్రామం ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఈ గ్రామం నుంచి బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేయాలి. నేను బీసీ తల్లి పాలు తాగిన బిడ్డగా నా బీసీ అభ్యర్థికే ఓటేయబోతా ఉన్నా. నా ఊర్లో నా బీసీలకే ఓటేయబోతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గొల్లనకొండ గ్రామ ప్రజల ఒక్కసారి రిమోట్ గుర్తుకు ఓటేసి, అలాగే వార్డు మెంబర్లు మనల్ని ఎవరైతే నిలబడలేదో మన బీసీలే నిలబడితే వాళ్ళకు కూడా బీసీలకే ఓట్లేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ బీసీ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా సరే వార్డు మెంబర్లకు కూడా బీసీలకే ఓట్లేసి గెలిపించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ సోదరులారా, మనమంతా సూదరులం, మనమంతా అనగారిన వర్గాల, మనమంతా మన ఓట్లు మనమే వేసుకున్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అలాగే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ ఓవైపు, మన రిజర్వేషన్లు రాకుండా దొంగ జీవోలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఈ వెలగోళ్ళు, ఈ రెడ్లు, వీళ్ళ ద్వారా మన బతుకులు మారాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ గొల్లనకొండ రూపురేఖలు మారాలంటే మన బిడ్డ నవీన్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా నవీన్ ను ఆశీర్వదించినట్టేనా? నాతో పాటు అందరూ చేయగలని చెప్పండి. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాళ్ళకేమి రావు, వాళ్ళకు ఓట్లు వేసినన్ని రోజులు మనకేం రావు. మనం కోడి పిల్లల లెక్కనే. జాగ్రత్తగా ఈసారి బీసీల ఓట్లు వేసుకుందాం, ఇన్లెక్క రావో చూద్దాం.